న సా సభా న సంతి వృద్ధా నతే వృద్ధా ఏన వదంతి ధర్మం నాసాద్ధర్మో యత్ర న సత్యమస్తి న తత్సత్యం యచ్చేత్ నానువిద్ధం. సభ అంటే ఎలా ఉండాలంటే ఆ సభలో ఒక వృద్ధుడు ఉండాలి. నా సంతి వృద్ధో, ఆ వృద్ధుడు లేనటువంటిది సభ అనిపించుకోదు. వృద్ధుడు అంటే ఏమిటంటే ముసలాడనే కాదు, అనుభవజ్ఞుడు. వృద్ధులు సాధారణంగా ముసలివాళ్ళు 10 మందిని చూసుంటారు, లోకమంతా తిరిగి ఉంటారు, లోకజ్ఞానం వాళ్ళకు ఉంటుంది, అనుభవం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వృద్ధుడు అన్నారు. అలాంటి వృద్ధులు సభలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మిగతా ఈ యొక్క సభ్యులు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఏమైనా తప్పు ఉంటే గమ్మున వాళ్ళు చెప్తారు, ఒరే నాయన తప్పు నువ్వు చేసేది. దుర్యోధనుడికి భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎంతమంది చెప్పినా వినలేదు, అది వేరే విషయం. వీళ్ళైతే చెప్పారు కదా సభలో, నాయన నువ్వు చేసి తప్పు నాయన అని వీళ్ళు చెప్పారు, కానీ వాడు వినలేదు. అలాగే రావణాసురుడు, మండోదరి చెప్పింది, రామం పుణ్యగుణాభిరాముడు త్రిజగద్రక్షైక దీక్షా గురున్ సామాన్యక్షితినాథుగా తలచి తత్సామర్థ్యమూహింపక. నువ్వు రాముడంటే ఎవరో అనుకుంటున్నావు, నేను చాలా విన్నాను. వారిని చంపేట, ఆ వారిని నిన్ను ఓడించినవాడు, అటువంటి వారినే చంపినవాడు రాముడు. అటువంటి రాముడి యొక్క భార్యను నువ్వు తీసుకొచ్చి ఏదో తేలికవాడి కింద, సామాన్యుడి కింద నువ్వు తలిచి ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఉన్నావు. ఎప్పటికైనా నీ కులం క్షయమవుతుంది, జాగ్రత్త, క్షీణిస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు, ఆఖరికి కుంభకర్ణుడు కూడా చెప్పాడు. రావణాసురుడు కుంభకర్ణుడు నిద్రలేపి విషయం చెప్పి యుద్ధానికి వెళ్ళమంటే కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య నేను నీకు ఒకటి చెప్తాను, కోపగించుకోకం. ఇదివరలో ఒకసారి నారదుడు నన్ను కలిశాడు, తారసపడ్డాడు దారిలో. మాటల్లో విష్ణుమూర్తి రామావతారం ఎత్తి దుష్ట సంహారం చేయడానికి రామావతారం ఎత్తాడని విన్నాను నేను. ఇతనేమో ఎందుకైనా మంచిది ఆలోచించంటే రావణాసురుడు విన్నాడా? వినలేదు. మంచి చెబితే వినాలన్నమాట. సభలో పెద్దలు అందుకే ఉంటారు. ఆ మంచి ఎలా ఉండాలన్నారు? ధర్మంగా ఉండాలి. ఆ ధర్మం ఎలా ఉండాలి? నాసా ధర్మో యత్ర సత్యమస్తి, సత్యంగా ఉండాలి. అంటే వాస్తవంగా ఉండాలి, నిజమై ఉండాలి ఆ ధర్మం. అంతేగాని ఆకాశం నుంచి తీసుకురా అంటే ఎలాగా ధర్మము? ఆకాశం నుంచి తీసుకురా అంటే కుదురుతుందా? కుదరదు. నతత్ సత్యం యచ్చేత్ నానువిద్ధం. ఆ సత్యం ఎలా ఉండాలి? ఆచరింపదగిదిగా ఉండాలి. పూర్వం తీర్పులు ఎలా ఉంటాయి, పెద్దలు ఇచ్చేటటువంటి తీర్పులు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. పూర్వం 4 అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి వాళ్ళకి ఆస్తి పంపకాలు చేసి తండ్రి చనిపోయాడు. వీళ్ళు ఆస్తి పంపకాలు వేసుకున్నారు. అందులో 4వ వాడు కట్టకడపటి వాడు పాపం అమాయకుడు. వీడిని మిగతా 3 ఆడిస్తూ ఉండేవారు. పాపం వీడు అమాయకుడు. అయితే వాళ్ళకు ఒక పిల్లి ఉంది. ఆ పిల్లిని నలుగురు పంచుకోవాలి కదా మరి. అందుకని ఏం చేశారంటే ఆ పిల్లికి ఉన్న 4 కాళ్ళు, తలో ఒక కాలు, ఇది నీ కాలు, ఇది నా కాలు, ఇది నా కాలు అని ఆ పిల్లి కాళ్ళు కూడా పంచుకున్నారు. సరే, బాగానే ఉంది. ఒకనాడు ఈ లాస్ట్ వాడు ఉన్నాడు కదా, వాడి వంతుకొచ్చినటువంటి కాలుకి దెబ్బ తగిలింది. అన్నదమ్ములు చెప్పారు, రే నీ వంతు కాలుకి దెబ్బ తగిలింది చూసుకో అని. వీడు ఏం చేశాడంటే కొబ్బరి నూనెలో గుడ్డ ముంచి దానికి ఆ కాలు కట్టి, పాపం కాలు కుంటుతోంది, అది చాలా నొప్పెట్టింది, నడవలేకపోతోంది. కట్టు కట్టాడు పాపం. అదే రాత్రి ఒక ఎలకను పట్టుకోవడానికని ఈ పిల్లి దూకుతుంది కదా, పరిగెడుతుంది కదా. పరిగెట్టడంలో ఆ దీపాలు ఉంటాయి కదా, ఇదివరకు అద్దాల లాంతర్లు, హరికన్ లాంతర్లు, ఆవదం దీపాలు ఉండేవి. అవి కాలు అంటుకుంది. ఈ పిల్లి భయంతో అటు ఇటు పరిగెట్టేసరికి వీళ్ళది దూది వ్యాపారం. ఆ దూదంతా కాలిపోయింది. కాలిపోయేసరికి ఈ అన్నదమ్ములు 3, ఇదిగో నీ వంతు కాలు మూలానే ఇదంతా జరిగింది,
ఈ నష్టపరిహారం అంతా నువ్వే కట్టాలి, మాకు సంబంధం లేదు అన్నారు. వీడు లబోదిబోమన్నాడు. వాళ్ళు వింటారా? ఆఖరికి వీడు ఏం చేశాడంటే పాపం ఆ గ్రామాధికారి ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. మర్యాద రామన్న గారు, మా చిన్నప్పుడు ఉండేవి ఈ కథలన్నీ కూడా. ఆ మర్యాద రామన్న గారి దగ్గరికి వెళ్ళాడు. మర్యాద రామన్న గారికి చెప్పాడు, ఏమండి ఇలా జరిగిందని. ఆయనకి అంతా కూడా తెలిసింది, ఎందుకంటే విను ఉంటాడు కదా వీళ్ళ పద్ధతి అవి కూడాను. సరే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పేటటువంటి అవకాశం కూడా వచ్చింది అని బుద్ధిమంతుడు ఆయన, తెలివైనవాడు. ఇందాక చెప్పాను చూసారా, వృద్ధ అంటే అనుభవజ్ఞుడు, చదువుకున్నవాడు, తెలివైనవాడు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడు, మంచి వాళ్ళని కాపాడేటువంటి వాడు. వెంటనే మిగతా అన్నదమ్ముల్ని కూడా పిలిచి ఏంటి సంగతి అని అడిగాడు. వాళ్ళందరూ కూడా చెప్పారు, ఇదిగోండి వీడు వంతుకాలు అంటుకోవడం వల్లనే మొత్తం దూదంతా కూడా కాలిపోయింది, అందువల్ల ఈ నష్టపరిహారం అంతా కూడా వాడే కట్టాలి, మా తమ్ముడే కట్టాలి అన్నారు ముగ్గురు ఏకగ్రీవంగా. సరే జాకకంఠంతో. సరే అప్పుడు ఈ యొక్క మర్యాద రామన్ అన్నట్ట, సరే మీరు చెప్పింది కూడా కరెక్టే, అయితే మీ తమ్ముడి వంతుకు వచ్చిన కాలుకి దెబ్బ తగిలింది, దాన్ని కట్టుకట్టాడు, అది ఆ కాలుతోటి ఆ పిల్లి నడవలేకపోతోంది, కుంటుతోంది, నడవలేదు, మిగతా 3 కాళ్ళతోటే నడుస్తోంది. అంటే ఈ కాలిన కాలు మీ తమ్ముడిది, ఆ పిల్లి మీ తమ్ముడు వంతు కాలేది. అయితే అది నడవలేదు, మిగతా 3 కాళ్ళతోటే నడిచింది ఈ పిల్లి. అందువల్ల మీ ముగ్గురు వల్లే ఈ నష్టం అంతా కూడా జరిగింది. కాబట్టి మీరే మీ తమ్ముడికి నష్టపరిహారం ఇచ్చి అని చెప్పేసరికి వీళ్ళు ముగ్గురు తెల్లబోయారు. ధర్మం అదనమాట. అంటే తీర్పు అలా చెప్పాలి. ధర్మం చెప్పేసాము, సత్యం చెప్పేసాము, తీర్పు చెప్పేసాము అండం కాదు. నువ్వు ఏ విధంగా అయితే న్యాయాన్ని కాపాడుతున్నావు, ధర్మాన్ని కాపాడుతున్నావు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంతేగాని ఏదో యథారాజా తథా ప్రజ అన్నటువంటి ఒక దుర్మార్గుడు రాజు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటాడు? కోతినో కట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీను వద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. అలా ఉండకూడదు. దుర్మార్గుడైనటువంటి రాజుగారి దగ్గర ఎవరు ఉంటారు? మిగతా వాళ్ళ పరివారం అంతా కూడా అలాగే ఉంటారు. కానీ ఇలాంటి ఒక అనుభవజ్ఞుడు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా సరిచేసి ఆ రాజుగారికి మంచి చెప్పి, లేదంటే అతనికి మంచి చెప్పి కాపాడతాడు. వృద్ధుడు అంటే అనుభవజ్ఞుడు ఉన్నవాడు. అలాంటి వాడిని మాటలు మనం వినాలి, వాళ్ళ సలహాలు పాటించాలి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచి చెడ్డ చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఆ పెద్దవాళ్ళు లేరు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు కూడా ఉన్నా చెప్పనకి ఎందుకంటే అన్నట్టే ఉంటున్నారు. 9ంటికి లేచినా వాళ్ళు మాట్లాడరు, రోజుకో సినిమా మాట్లాడరు, లేకపోతే ఇంకొకటి. ఇదివరకు మా చిన్నప్పుడు ఎలా ఉండేది? సినిమాకి వెళ్ళాలంటే అడగాలంటే భయం, అయ్య బాబాయ్ అంటాడు అని. ఎప్పటికో ₹1 ఇస్తే ₹10 పెంచి టికెట్టు. అలా ఉండి ఆ రోజులు మంచిగా ఉండేవి. ఇప్పుడు ఏం కరివేపాకు కావాల్సి వచ్చినా ఆన్లైన్లో ఆర్డరు. పెద్దవాళ్ళు తిడతారు, ఏంటి ఆ పద్ధతి, నిన్నే కదా చూసావు సినిమా ఏమిటి అంటారు. లేదంటే టీవీలో పెద్ద సౌండ్ తెచ్చుకుని డీజే. ఇప్పుడు చూడండి, వివాహాల్లో చూడండి, ముందరే ప్రీ వెడ్డింగ్, పెళ్ళి లేదు ఏమీ లేదు, వీళ్ళిద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం ప్రీ వెడ్డింగ్ అట. డ్యాన్సులు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఉంటే తిడతారు. ఇప్పుడు కూడా ఫేస్బుక్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, వాపోతున్నారు. అంతకంటే ఏం చేయలేరు. అవునా? పిల్లలకు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం, ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది. వాళ్ళని ఏమన్నా వాళ్ళు వినరు. అలా ఉండకూడదు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అన్నీ కూడా మనం కాపాడుకోవాలి. పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళ మాటలు వినాలి. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు. అవునా? కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా పెద్దలకి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పేటటువంటిది జాగ్రత్తగా విని, అక్షర సత్యాలే చెప్తారు పెద్దవాళ్ళు. వాళ్ళు అనుభవించి చెప్తారు. పిల్లలకి ఇంకా అనుభవం ఎక్కడుంది? తెలియదు కదా. అన్నీ కూడా జాగ్రత్తగా మసలాలని
ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.